హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో గైస్, మనము ఈరోజు కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, సో సెకండ్ సెషన్, పార్ట్ 2 సెషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం లాస్ట్ వీక్లో పార్ట్ 1 అప్లోడ్ చేశాం కదా. సో కంటిన్యూషన్ సెషన్ అనమాట. ఓకేనా. సో యాక్చువల్లీ 2025 ఇయర్ రౌండప్లో సో ఆల్రెడీ పార్ట్ 1 గురించి మనం డిస్కస్ చేసాం. అంటే సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేసుకున్నాం. అండ్ పార్ట్ 2లో సో కంటిన్యూషన్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్, ఇది టైగర్ రిజర్వ్ హ్యాస్ బికమ్ ఇండియా సెకండ్ బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్. సో ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్ అని దేన్ని కన్సిడర్ చేస్తాం? ఓకేనా. సో బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్, సో నందఫా టైగర్ రిజర్వ్స్, కార్బెట్ టైగర్ రిజర్వ్స్ అండ్ సుందర్బన్ టైగర్ రిజర్వ్. సో యాక్చువల్లీ సుందర్బన్ టైగర్ రిజర్వ్స్ని మనం ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్గా కన్సిడర్ చేసాం. సో యాక్చువల్లీ సుందర్బన్స్లో మనకు రీసెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఇది న్యూస్లో మనకి ఎందుకు ఉంది అని అంటే 2025 సో ఆగస్ట్ 19th సుందర్బన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ బికేమ్ ఇండియాస్ సెకండ్ బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్ ఆఫ్టర్ ది నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అప్రూవ్డ్ ఇట్స్ ఎక్స్పాన్షన్. సో నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనేది సో దీని ఎక్స్పాన్షన్ని అప్రూవ్ చేసింది కాబట్టి సో ఇది సెకండ్ బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్గా కన్సిడర్ చేశామన్నమాట. So the reserve area increased by 10,468 square kilometers. So taking the total to 3,629.57 square kilometer. So actually ఇంతకు ముందు అప్రూవల్ కంటే ముందు సో 1,044.68 స్క్వేర్ కిలోమీటర్ నుంచి సో 3,629.57 స్క్వేర్ కిలోమీటర్కి సో దీని ఏరియా అనేది ఇంక్రీజ్ అయిందనమాట. ఓకేనా. సో జస్ట్ బిహైండ్ ఆంధ్రప్రదేశ్ నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ సో 3,727.82 స్క్వేర్ కిలోమీటర్. సో ఇండియాలో బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ కదా. సో దీని ఏరియా ఎంత అంటే 3,727.82 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా. ఓకే. ఇది వచ్చేసి సుందర్బన్స్ టైగర్ రిజర్వ్ వచ్చేసి 3,629.57. సో ఇది సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్న టైగర్ రిజర్వ్ అని చెప్పొచ్చు. సో నాగార్జున సాగర్ శ్రీశైలం. సో 3 టైగర్ ఇన్హాబిటెడ్ రేంజెస్ ఇన్ సౌత్ 24 పారగన్స్. సో 24 గ్రూప్స్లో కన్నా మనం చూస్తే సో మాట్లా అండ్ రాయ్దిగి అండ్ రామ్గంగా సో వేర్ యాడెడ్. ఈ 3 కూడా ఇందులో యాడ్ అవ్వడం జరిగింది. సో ది ఎక్స్పాన్షన్ క్లియర్డ్ బై ది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఓకే. సో మీకు ఇంకా టైగర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1973ని బేస్ చేసుకొని టైగర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1973 బేస్ చేసుకొని మనం టైగర్ని కన్జర్వ్ చేస్తూ వస్తున్నాం. సో 2023లో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ బిగ్ క్యాట్ అలియన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో ఈ బిగ్ క్యాట్ అలియన్స్లో భాగంగా కూడా మనం టైగర్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఓకేనా. సో ప్రాజెక్ట్ టైగర్ 1973లో మనం ఎస్టాబ్లిష్ చేసాం. సో ఇది కూడా అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఓకే. So that is one update. And the second one, which country has officially joined the International Big Cat Alliance in August 2025? So August 2025లో ఏ కంట్రీ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్లో జాయిన్ అయింది? సో ఏ కంట్రీ జాయిన్ అయింది? నేపాల్ కదా. ఓకేనా. నేపాల్. సో నేపాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నేపాల్ ఆగస్టు 2025లో మనకి సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్లో జాయిన్ అయింది. ఇంకా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్లో రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీ ఏది అంటే రష్యా. సో రష్యా 2025 డిసెంబర్ 4 to 6 మనకి సో రష్యా ప్రైమ్ మినిస్టర్ పుతిన్ మన ఇండియాని విజిట్ చేసినప్పుడు సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్లో సైన్ చేశారు. సో రీసెంట్గా యాడ్ అయిన కంట్రీ ఏది అని అంటే రష్యా. సో రష్యా 19th కంట్రీ అనేసి మనం చెప్పుకోవచ్చు. సో నేపాల్ ఈజ్ 18th కంట్రీ. అండ్ యుఎస్ సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ నుంచి డ్రాప్ అయిందండి. ఓకేనా. యుఎస్ మళ్ళీ డ్రాప్ అయింది కాబట్టి ఇప్పుడు ఫిక్స్డ్ 18 కంట్రీసే మనకు ఫిక్స్ అయి ఉన్నాయి. సో దట్ ఈజ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ని 2023లో సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగరేట్ చేశారు. సో ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ 50 year సెలబ్రేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్. సో ప్రాజెక్ట్ టైగర్ 1973లో ఎస్టాబ్లిష్ చేసాం కదా. సో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మేడం ఇందిరాగాంధీ. సో 1973లో ఎస్టాబ్లిష్ చేసాం. ఇది 2023కి 50 years అయిన సందర్భంగా సో ఆ సెలబ్రేషన్స్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మైసూర్లో సో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ని లాంచ్ చేశారనమాట.
సో దీని హోస్ట్ మన ఇండియానే, హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటుంది. సో ఇప్పటివరకు ఓవరాల్గా 19 కంట్రీస్ జాయిన్ అయ్యాయి, అందులో నుంచి యుఎస్ మళ్ళీ డ్రాప్ అయింది. ఓకేనా. రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీస్ నేపాల్ ఆగస్టు 2025 అండ్ రష్యా డిసెంబర్ 2025 జాయిన్ అయ్యాయి. అండ్ దీంట్లో 7 బిగ్ క్యాట్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. సో ఏంటా 7 బిగ్ క్యాట్స్? ఓకే, యూపీఎస్సీలో కూడా దీని మీద క్వశ్చన్ అడిగారండి. సో 7 బిగ్ క్యాట్స్ ఏంటి అంటే జాగ్వర్, పూమా అండ్ లిపార్డ్, లయన్, టైగర్, చీతా అండ్ స్నో లిపార్డ్. ఓకే, ఇవి 7 బిగ్ క్యాట్స్ అనమాట. వీటిని మనం ప్రొటెక్ట్ చేయాలి. సో అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో డ్యూ టు సమ్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల, హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ వల్ల, సో ఈ ఈ బిగ్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 కేటగిరీ ఆఫ్ టైగర్స్ కానీ, లయన్ కానీ, లిపార్డ్, స్నో లిపార్డ్, జాగ్వర్, పూమా ఇవన్నీ కూడా ఏమవుతుందంటే డే బై డే సో ఎక్స్టెంట్ అయిపోతున్నాయి. అంటే వీటికి బాగా థ్రెట్ ఉంది. సో డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్. సో ఎందుకు అనంటే వాటి ప్లేసెస్లో వెళ్ళి హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా చేస్తున్నాం. అంటే మైనింగ్ చేయడం, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అండ్ డ్యామ్లు కట్టడం కానీ, ఇల్లీగల్ పోచింగ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవ్వడం వల్ల వాటి హ్యాబిటేట్స్ మొత్తం పొల్యూట్ అయిపోయాయి. సో వాటి హ్యాబిటేట్స్ అన్నీ పొల్యూట్ అయిపోయాయి కాబట్టి ఫస్ట్ మనం హ్యాబిటేట్స్ని రికవర్ చేస్తే సో ఆటోమేటిక్గా వైల్డ్ లైఫ్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట. సో యాక్చువల్లీ ఇవి మనకి అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మనం వీటిని ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1 కింద ఉన్నాయి. అండ్ సైటెస్లో కూడా అపెండెక్స్ 1 కింద సో వీటిని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇది బిగ్ క్యాట్ అలియన్స్ గురించి. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏషియాస్ ఓల్డెస్ట్ ఎలిఫెంట్ హూ రీసెంట్లీ పాస్డ్ అవే? సో ఏషియాస్ ఓల్డెస్ట్ ఎలిఫెంట్ అనేది రీసెంట్గా సో అది చనిపోయిందండి. దాని పేరు ఏంటి అని అంటే వత్సల. ఓకేనా. వత్సల అనేది ఇది ఏషియన్ ఎలిఫెంట్ అనమాట. సో యాక్చువల్లీ వత్సల బిలీవ్ టు బి ఏషియాస్ ఓల్డెస్ట్ ఎలిఫెంట్ పాస్డ్ అవే ఆన్ July 8, 2025. సో July 8, 2025 ఇది చనిపోయింది. సో అది పన్నా టైగర్ రిజర్వ్ ఇన్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో పన్నా టైగర్ రిజర్వ్లో ఇది చనిపోయింది అనమాట. సో ద ఫీమేల్ ఎలిఫెంట్ వాజ్ ఓవర్ 100 years ఓల్డ్ అట్ ద టైమ్ ఆఫ్ హర్ డెత్. సో యాజ్ కన్ఫర్మ్డ్ బై ఫారెస్ట్ అఫీషియల్స్. ఓకేనా. సో ఇది ఆల్మోస్ట్ 100+ years ఇది బతికిందండి. సో వత్సల హ్యాడ్ ఒరిజినలీ బీన్ బాట్ ఫ్రమ్ కేరళ టు సో నర్మదాపురం అండ్ వాజ్ లేటర్ షిఫ్టెడ్ టు పన్నా టైగర్ రిజర్వ్. ఓకే, ఫస్ట్ దీన్ని మన కేరళలోని సో బాట్ ఫ్రమ్ కేరళ నుంచి సో నర్మదాపురంకి తీసుకొచ్చాము. దాని తర్వాత ఇది పన్నా టైగర్ రిజర్వ్కి షిఫ్ట్ అయిపోయింది. షీ హ్యాడ్ బికమ్ ఏ ప్రామినెంట్ ఫిగర్ అట్ ద రిజర్వ్ అండ్ లెడ్ ద గ్రూప్ ఆఫ్ క్యాంప్ ఎలిఫెంట్స్ ఫర్ ఇయర్స్. ఓకే. సో యాక్చువల్లీ మనం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని కూడా 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని మనం ఎస్టాబ్లిష్ చేశాము. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కూడా ఏషియన్ ఎలిఫెంట్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఇవి కూడా Schedule 1లోనే ఉన్నాయండి. Schedule 1. సైటెస్లో అయితే అపెండెక్స్ 1లో ఉంది. ఓకే, సైటెస్లో అయితే అపెండెక్స్ 1 అంటే వీటికి కూడా సివియర్ థ్రెట్ ఉందన్నమాట. సో క్రిటికలీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఇవి ఉన్నాయి. IUCN రెడ్ డేటా బుక్లో వీటిని యాడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ లైక్ ఎలిఫెంట్. ఇంకా ఎలిఫెంట్ ఆల్మోస్ట్ ఏంటి అని అంటే జెస్టేషన్ పీరియడ్ 600 days ఉంటుంది. హైయెస్ట్ జెస్టేషన్ పీరియడ్ ఉండే యానిమల్ ఎలిఫెంట్ 600 days. అండ్ వీటి గ్రూప్కి హెడ్ ఫీమేల్ ఎలిఫెంట్ వీటి గ్రూప్కి హెడ్ అనమాట. సో మనం బయలాజికల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే ఈ ఎలిఫెంట్కి మేజర్గా థ్రెట్ ఎక్కడ ఉంది అని అంటే రీసెంట్ సర్వే ప్రకారం సో ఎలిఫెంట్స్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ వస్తున్నాయి. అది కూడా ప్రెగ్నెంట్ ఎలిఫెంట్స్కి వస్తున్నాయి. సో ప్రెగ్నెన్సీ టైంలో వీటికి వచ్చే డిసీజెస్ నుంచి వాటిని సేవ్ చేయలేకపోతున్నాం. అప్పుడు అవి ప్రెగ్నెన్సీ టైంలోనే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చనిపోతే న్యూ జనరేషన్ కూడా బయటికి రాదు కదా. సో న్యూ జనరేషన్ కూడా చనిపోతుంది. అలాగా వీటి నుంచి న్యూ జనరేషన్ అనేది రావట్లేదు. సో అట్లా ఎలిఫెంట్స్ అన్నీ కూడా థ్రెట్లోకి వెళ్తున్నాయి. సో ఇప్పటికీ మన ఇండియాలో హైయెస్ట్ ఎలిఫెంట్ నంబర్ వచ్చేసి కర్ణాటక స్టేట్లో మనకి ఎలిఫెంట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. ఎస్. ఇంకా ఇల్లీగల్ పోచింగ్ దీని మీద చాలా ఉంటుంది. బికాజ్ ఎలిఫెంట్ టస్క్స్ కోసం ఏనుగు దంతాలు, వాటి టీత్, వాటిని కలెక్ట్ చేసుకోవడానికి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా వీటి మీద బాగా జరుగుతూ ఉంటుంది. ఇల్లీగల్ ట్రేడింగ్, ఇల్లీగల్ పోచింగ్ ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట ఎలిఫెంట్స్ పైన. ఓకేనా. నెక్స్ట్ సో జింజీ ఫోర్ట్ నేమ్డ్ యాజ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ల్యాండ్స్కేప్? ఓకే.
సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఇప్పటికీ మన ఇండియాలో చాలా ప్లేసెస్ అనేవి ఇందులో యాడ్ అయి ఉన్నాయి. వేటికైతే జియోగ్రాఫికలీ ఎకనామికలీ ఇంపార్టెన్స్ ఉంటుందో అవన్నీ కూడా యునెస్కో హెరిటేజ్ సైట్స్లోకి యాడ్ అవుతాయి కదా. సో ఈవెన్ మనకి రామ్సార్ సైట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో అలాగా అయితే రీసెంట్గా ఈ జింజీ ఫోర్ట్ అనేది మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఈ ఫోర్ట్ అనేది ఇందులోకి వరల్డ్ హెరిటేజ్ సైట్లోకి రీసెంట్గా యాడ్ అయిందండి. సో యాక్చువల్లీ బ్రిటిష్ కాలంలో ఇక్కడ బిజినెస్ పర్పస్లో వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువగా జరిపేది కాబట్టి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ ఫోర్ట్కి ఆ నేమ్ వచ్చిందనమాట. సో జింజీ ఫోర్ట్ ఇన్ విల్లుపురం డిస్ట్రిక్ట్ తమిళనాడు వాజ్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ డ్యూరింగ్ ద 47th సెషన్ ఆఫ్ ది వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఇన్ ప్యారిస్. సో 47th సెషన్ జరిగినప్పుడు ప్యారిస్లో సో దీన్ని జింజీ ఫోర్ట్ని యునెస్కో సైట్గా రికగ్నైజ్ చేశారనమాట. ది ఫోర్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్, ఏ గ్రూప్ ఆఫ్ 12 forts నౌ రికగ్నైజ్డ్ సో గ్లోబలీ ఫర్ దేర్ కల్చరల్ అండ్ హిస్టారిటికల్ వాల్యూ. సో గ్రూప్ ఆఫ్ 12 పోర్ట్స్లో ఇది వన్ ఆఫ్ ద పోర్ట్ అనమాట. సో దీని కల్చరల్ అండ్ హిస్టారిటికల్ వాల్యూని బేస్ చేసుకొని సో దీన్ని యునెస్కో హెరిటేజ్గా కన్సిడర్ చేశారు. సో జింజీ ఫోర్ట్ ఆల్సో కాల్డ్ ది ట్రాయ్ ఆఫ్ ది ఈస్ట్. ఎస్, ట్రాయ్ ఆఫ్ ది ఈస్ట్గా కూడా దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది చాలా ఓల్డెస్ట్ ఫోర్ట్ అనమాట. ఓకేనా, సౌత్ ఇండియాలోనే ఓల్డెస్ట్ ఫోర్ట్ జింజీ ఫోర్ట్. సో అది ఒక అప్డేట్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి రీసెంట్గా లైక్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఛాంపియన్షిప్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ని ప్రకటించారండి. సో ఈ ఛాంపియన్షిప్ ఆఫ్ ది అవార్డ్లో హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ హానర్ కింద ఎవరికి అవార్డు వచ్చింది అని అంటే సుప్రియా సాహు. ఓకే, సుప్రియా సాహు 2025 విన్నర్. సో యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సో అవార్డ్స్ని ఇస్తూ ఉంటుందన్నమాట, యుఎన్ఈపీ అవార్డ్స్. సో వాటిని మనం ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అని అంటాం. బికాస్ ఆఫ్ యుఎన్ఈపీ అర్త్ సమ్మిట్స్తోనే స్టార్ట్ అయింది కాబట్టి. సో ఎవరైతే ఎన్విరాన్మెంట్ పట్ల అంటే ఎన్విరాన్మెంటల్ కవరేజ్ గురించి లేకపోతే పొల్యూషన్ గురించి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ గురించి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ని రికవర్ చేయడానికి సో పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి వైల్డ్ లైఫ్ని ప్రొటెక్షన్ చేయడానికి సో వీటన్నిటి మీద ఎవరైతే ఎక్కువగా యాక్టివ్గా ఉంటారో సో వాళ్ళని ఎవ్రీ ఇయర్ కొంచెం లైక్ ప్రైడ్ మూమెంట్గా కన్సిడర్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అవార్డ్స్ ఇస్తూ ఉంటుంది అనమాట యుఎన్ఈపీ. సో అట్లా 2025 విన్నర్ ఎవరంటే సుప్రియా సాహు అనేసి చెప్పొచ్చు. ఓకేనా, సో షీఈ్ లైక్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తమిళనాడు. సో ఈ ఇయర్కి సుప్రియా సాహుకి అవార్డు వచ్చింది. అండ్ సో మన ఇండియాలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఒకసారి చూస్తే 2025 లిస్ట్ ప్రకారం సో యాజ్ ఆఫ్ 2025 ఇండియా హ్యాస్ 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో ఇండియాలో మొత్తం 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. సో దీస్ ఇంక్లూడ్ 35 కల్చరల్, ఇందులో 35 కల్చరల్, 7 న్యాచురల్ అండ్ 1 మిక్స్డ్. ఓకే, కల్చరల్ ప్లస్ న్యాచురల్ ఆర్ మోర్ డిపెండింగ్ ఆన్ ది సోర్స్ దాన్ని బట్టి. అండ్ ద న్యూలీ యాడెడ్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. ఓకే, ఇంక్లూడింగ్ దిస్ 44 యునెస్కో సైట్స్ ఉన్నాయన్నమాట. సో రీసెంట్గా యాడ్ అయిన యునెస్కో హెరిటేజ్ సైట్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అని చెప్పొచ్చు. ఓకే, ది 44th లేటెస్ట్ ఈజ్ ద మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా. సో ఏ నెట్వర్క్ ఆఫ్ 12 forts ఇన్ మహారాష్ట్ర అండ్ 1 ఇన్ తమిళనాడు. ఓకేనా, టోటల్గా 12 గ్రూప్స్లో 12 మహారాష్ట్రలో ఉంది అండ్ 1 తమిళనాడులో ఉంది. అంటే గ్రూప్ ఆఫ్ ఫోర్ట్ అనమాట అది మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనేది. రీసెంట్గా యాడ్ అయిన వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓవరాల్గా ఇప్పటికీ ఇండియాలో ఎన్ని ఉన్నాయి? 44 ఉన్నాయి. అందులో 35 కల్చరల్, 7 న్యాచురల్, 1 మిక్స్డ్. ఓకేనా, ఇది సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు దిస్ క్వశ్చన్. ఓకేనా, ఈ క్వశ్చన్కి. అండ్ ఇది సపరేట్ యాక్చువల్లీ ఈ స్లైడ్ అటు ఉండాలి, మారింది, ఇది సపరేట్. ఓకేనా, సో సుప్రియా సాహుకి 2025 ఛాంపియన్షిప్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ క్వశ్చన్, రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, సో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, తమిళనాడు. సో రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? రాజస్థాన్లో కదా. సో రాజస్థాన్లో ఉంది. ఎందుకు, వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్ అంటే సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సక్సెస్ఫుల్లీ ఎయిర్ లిఫ్టెడ్ ఏ టైగర్స్ ఫ్రమ్ పెంచ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ టు రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్ రాజస్థాన్. ఓకే, ఇది సెకండ్ లిఫ్ట్ అనమాట యాక్చువల్లీ. ఓకేనా, సెకండ్ లిఫ్ట్ ఎయిర్ లిఫ్టెడ్ టైగర్స్ని ఎక్కడి నుంచి? పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి రామ్గర్ వజ్దారి టైగర్ రిజర్వ్ రాజస్థాన్కి షిఫ్ట్ చేసింది. అది మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్కి. ఇది సెకండ్ షిఫ్ట్ యాక్చువల్లీ.
సో ఇట్ బికేమ్స్ ఇండియాస్ సెకండ్ ఇంటర్స్టేట్ టైగర్ రీలొకేషన్. ఓకే, ఇట్ బికేమ్స్ సెకండ్ ఇంటర్స్టేట్ టైగర్ రీలొకేషన్. ఓకే, అంటే మన కంట్రీలోనే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి రీలొకేషన్ చేసిన సెకండ్ టైం అనమాట ఇది. సో ఫస్ట్ రీలొకేషన్ ఆఫ్ టైగర్స్ 2018లో చేశారు ఫ్రమ్ కన్హా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ టు సత్కోషియా టైగర్ రిజర్వ్ ఒడిస్సా. ఓకే, సో ఫస్ట్ రీలొకేషన్ ఎప్పుడు జరిగిందంట, కన్హా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ నుంచి సత్కోషియా టైగర్ రిజర్వ్ ఒడిస్సా 2018లో జరిగింది. సో దిస్ ఇస్ లైక్ సో ఫస్ట్ అండ్ దిస్ వన్ ఇస్ సెకండ్. ఓకేనా, సెకండ్ టైం అనమాట ఇది. నెక్స్ట్, విచ్ వోల్కనో రీసెంట్లీ ఎరప్టెడ్ ఆఫ్టర్ 12,000 ఇయర్స్. సో 12,000 ఇయర్స్ తర్వాత ఏ వోల్కనిక్ అనేది ఎరప్ట్ అయింది అంటే సో హయాలి-గుబి. ఓకే, హయాలి-గుబి ఇది కూడా మీరు న్యూస్లో చూసే ఉంటారు. సో హయాలి-గుబి ఎరిప్టెడ్ ఆఫ్టర్ 12,000 ఇయర్స్. సో లొకేటెడ్ ఇది ఎక్కడుందంటే అఫర్ రీజియన్ ఇథియోపియా దగ్గర ఉంది. సో దీని యాష్ అరైవల్ ఎంటర్డ్ ఇండియా వయా గుజరాత్ రాజస్థాన్. ఓకే, రీచింగ్ ఢిల్లీ. గుజరాత్ రాజస్థాన్ నుంచి సో ఢిల్లీ ఈ ఏరియాస్ అంతా కూడా దీని యాష్ అనేది వచ్చిందనమాట. ఓకేనా, ఆఫ్టర్ 12,000 ఇయర్స్ తర్వాత ఇది ఎరప్ట్ అయింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఈజ్ పార్వతి ఆర్గా బర్డ్ సాంచురీ ఆఫ్ విచ్ స్టేట్ డిక్లేర్డ్ ఎకో సెన్సిటివ్ జోన్. ఓకే, సో పార్వతి ఆర్గా బర్డ్ సాంచురీ అనేది ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేశారు. బట్ ఇది ఎక్కడ ఉంది అనేది మనకి క్వశ్చన్. సో ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి ఇది. సో ఈ బర్డ్ సాంచురీ ఎక్కడ ఉంటుంది, ఉత్తరప్రదేశ్. సో దీన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా కన్సిడర్ చేశారు బికాజ్ ఎందుకంటే సో చాలా థ్రెట్ ఫేస్ అవుతుంది అక్కడ. ఆ పర్టికులర్ ఏరియాలో ఉత్తరప్రదేశ్ సైడ్ ఎక్కువగా మైనింగ్ అది జరగడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ మొత్తం బాగా పొల్యూట్ అయింది, ఎయిర్ పొల్యూషన్ కూడా బాగా జరిగింది అండ్ థ్రెట్ కూడా ఎక్కువగా ఉంది. నంబర్ ఆఫ్ బర్డ్స్ అన్నీ కూడా సో థ్రెట్ ఫేస్ చేస్తున్నాయి కాబట్టి వాటిని ఎకో సెన్సిటివ్ జోన్గా కన్సిడర్ చేశారనమాట. అంటే హైలీ ప్రొటెక్టెడ్ ఏరియా, హ్యూమన్ యాక్టివిటీస్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తారు అక్కడ. ఓకేనా, సో దట్ ఈస్ ఉత్తరప్రదేశ్. అండ్ ఎక్కువ మైగ్రేషన్ బర్డ్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు మనకి పులికాట్, కొల్లేరు లేక్ వీటికి సైబేరియన్ క్రేన్స్ అనేవి మైగ్రేషన్ అవుతూ ఉంటాయి కదా. సో వాటికి కూడా బాగా థ్రెట్ ఉంది అక్కడ. సో కొన్ని హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ వల్ల సేమ్ అలాంటి థ్రెట్టే ఇక్కడ కూడా ఈ బర్డ్ సాంచురీకి ఉంది కాబట్టి ఎకో సెన్సిటివ్ జోన్గా దీన్ని కన్సిడర్ చేస్తున్నారు. ఓకే, విచ్ కంట్రీ బికేమ్ ద 19th మెంబర్ ఆఫ్ ఐయుసిఎన్. సో ఐయుసిఎన్లో 19th మెంబర్గా యాడ్ అయిన కంట్రీ ఏది అంటే తువాలు. ఓకే, తువాలు ఐయుసిఎన్లో 19th మెంబర్గా యాడ్ అయింది. Tuvalu became the 19th state member of the International Union for Conservation of Nature, okay, IUCN, gaining access to a global network to combat climate change, sea level rise and biodiversity loss while strengthening conservation efforts in its vast marine rich exclusive economic zone. Okay, సో బయోడైవర్సిటీ లాస్ ఎక్కువ అవుతుంది, క్లైమేట్ చేంజ్ బాగా జరుగుతుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో బికాజ్ అర్బనైజేషన్ స్లోగా అక్కడ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి అండ్ మెరైన్ ఎకోసిస్టమ్ కూడా బాగా పొల్యూట్ అయింది, బయోడైవర్సిటీ చాలా వీక్గా ఉండి పొల్యూషన్ ఎక్కువ అయ్యి సో వైల్డ్ లైఫ్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది కాబట్టి సో ఐయుసిఎన్లో జాయిన్ అయిందనమాట. సో దీని కింద ఐయుసిఎన్ సజెషన్స్ని బేస్ చేసుకొని బయోడైవర్సిటీని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వైల్డ్ లైఫ్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఏంటి అనేది వాళ్ళు కూడా ఇంకా నుంచి లైక్ యూనో క్యారీ ఫార్వర్డ్ అవుతారనమాట. ఓకేనా, ఎస్. తువాలు. In which state is India's first Dugong Conservation Reserve located? సో యాక్చువల్లీ ఈ మధ్య ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్లో ఈ డుగాంగ్ గురించి క్వశ్చన్స్ అనేవి బాగా అడుగుతూ ఉన్నారు. సో ఈవెన్ యూపీఎస్సి గ్రూప్స్, ఈవెన్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉన్నారు ఎక్కువగా. స్టేట్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడిగారు. సో యాక్చువల్లీ ఫస్ట్ డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఎక్కడుంది అని అంటే తమిళనాడు. ఓకే, తమిళనాడు పాక్బేలో ఉంటుంది, అది మీ అందరికీ తెలుసు. అండ్ ఇది వన్ అండ్ ఓన్లీ డుగాంగ్ డుగాంగ్ కన్జర్వేషన్ సెంటర్ అనమాట. ఓకే, డుగాంగ్ కన్జర్వేషన్ సెంటర్ ఒకటే ఉంటుంది ఇది. ఎక్కడ అంటే తమిళనాడులో. సో డుగాంగ్ అనదర్ నేమ్ ఈజ్ లైక్ సీ కౌ. దీన్ని సీ కౌ అని కూడా పిలుస్తారు. ఇది ఒక మెరైన్ మమ్మల్. ఓకే, మెరైన్ మమ్మల్ అది డుగాంగ్ అనేది. సో న్యూస్లో ఎందుకుందంటే రీసెంట్లీ ఐయుసిఎన్ రికగ్నైజ్డ్ ఇండియాస్ ఫస్ట్ డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్. సో ఇండియాస్ ఫస్ట్ డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ లొకేషన్ పాక్ బే తమిళనాడు. ఓకేనా, రీసెంట్గానే కన్సిడర్ చేసింది అనమాట. ఏమని
సో డుగాంగ్ అనేది ఐ మీన్ ఇండియాస్ ఫస్ట్ డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్ పాక్ బే తమిళనాడు. ఓకే, అబౌట్ డుగాంగ్, ఇట్ ఈస్ లైక్ హెర్బివోరస్ అనిమల్ అండి. సో హెర్బివోరస్ అనిమల్ అంటే నథింగ్ బట్ తెలుసు కదా, ఓన్లీ వెజిటేరియన్ అనిమల్ అనమాట ఇది. ఇట్స్ కైండ్ ఆఫ్ మెరైన్ మమ్మల్, కామన్లీ నౌన్ యాజ్ సీ కౌస్ అంటారు వీటిని. సో వేర్ ఫౌండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ బే, గల్ఫ్ ఆఫ్ కచ్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్లో కూడా మనం వీటిని అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా, గల్ఫ్ ఆఫ్ మన్నార్లో, పాక్ బేలో, గల్ఫ్ ఆఫ్ కచ్లో, అండమాన్ నికోబార్ ఐలాండ్లో. బట్ కన్జర్వేషన్ రిజర్వ్ ఉండేది మాత్రం పాక్ బేలో మాత్రమే కన్జర్వేషన్ ఉందన్నమాట, ప్రొటెక్షన్. ఇది కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1 కింద, సైటస్లో అపెండిక్స్ 1 కిందనే ఉంది. సో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ హ్యూమన్ యాక్టివిటీస్, దీనిపైన ఏ పోచింగ్, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదు. అట్ ది సేమ్ టైమ్ ఎక్కువగా మెరైన్ పొల్యూషన్ వల్ల వీటికి థ్రెట్ ఉందన్నమాట. ఓకే, మెరైన్ పొల్యూషన్, ఫార్మసిటికల్ వేస్ట్ అంతా డంప్ చేయడము, ప్లాస్టిక్ అవంతా ఎక్కువైపోవడము, రివర్స్ ఇవన్నీ కూడా బాగా పొల్యూట్ అయిపోతున్నాయి బాగా. ఇప్పుడు ఇవి గంగా రివర్లో కూడా బాగా ఉండేవి, గంగా రివర్ పొల్యూషన్ వల్ల కూడా అవి బాగా థ్రెట్ ఉంది వాటికి. సో మెరైన్ పొల్యూషన్ వల్లనే మోస్ట్లీ థ్రెట్ ఉందన్నమాట వీటికి ఎక్కువగా. ఓకేనా, అండ్ ప్రొటెక్టెడ్ ఇన్ ఇండియా అండర్ షెడ్యూల్ 1 ఆఫ్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 1 కింద దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ లైక్ డుగాంగ్. దిస్ ఈజ్ లైక్ డుగాంగ్. ఓకే, సో సీ కౌ అని పిలుస్తాం. ఇదేంటంటే దీన్ని మెరైన్ క్వీన్ అంటారు. ఓకేనా, మెరైన్ క్వీన్ అంటారు. సో చాలా తక్కువ కంట్రీస్లో మనకి ఇది కనపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇండియాస్ ఫస్ట్ డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఎస్టాబ్లిష్డ్ సెప్టెంబర్ 2022, తమిళనాడు. ఎక్కడ? పాక్ బే. ఏరియా 448.34 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఉంది. సో రిచ్ ఇన్ సీ గ్రాస్ మిడౌస్. సీ గ్రాస్ మిడౌస్లో ఇది హెర్బివోరస్ అనిమల్ కాబట్టి గ్రాస్ ఉండే ప్లేసెస్లోనే ఎక్కువగా గడ్డి తింటూ ఉంటుంది అనమాట ఇది. సో IUCN రికగ్నిషన్ 2025 గ్లోబల్ మోడల్ ఫర్ మెరైన్ బయోడైవర్సిటీ. ఎస్, సో మెరైన్ బయోడైవర్సిటీలో ఇది ఒక గ్లోబల్ మోడల్ అనమాట. ఓకే, ఒక మోడల్ లాంటిది. కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, సో ఇన్సెంటివ్స్ ఫర్ సస్టైనబుల్ ఫిషింగ్ అండ్ రిపోర్టింగ్ డుగాంగ్స్. యాక్చువల్లీ ఎక్కువగా ఫిషెస్ హంటింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల, ఇప్పుడు ఫిషింగ్ ఎక్కువైందనుకో, చేపలు పట్టడానికి మన వాళ్ళు ఏం చేస్తారు, ఏదేదో వలలు అవి వేస్తారు కదా, ఆ వలలో ఇవి కూడా చిక్కుకుపోయి చచ్చిపోతాయి. ఓకేనా, సో హెవీ ఫిషింగ్ వల్ల ప్లస్ మెరైన్ పొల్యూషన్ వల్ల, ఈ రెండే మేజర్ థ్రెట్స్. ఒకటి మెరైన్ పొల్యూషన్, రెండు ఫిషింగ్ ఎక్కువ అయిపోవడం. సో హంటింగ్, ఫిషెస్ని హంట్ చేసేటప్పుడు ఆ నెట్ అవన్నీ వాడతారు, వాటిల్లో ఇవి చిక్కుకుపోయి అలా కూడా ఇరుక్కుపోయి చనిపోతున్నాయి. ఓకేనా, అవి మేజర్ థ్రెట్ అనమాట డుగాంగ్కి. అండ్ ఇండియాలో టోటల్ డుగాంగ్స్ ఎన్ని ఉన్నాయంటే 250 to 440 ఇండివిజువల్స్ ఉన్నాయి. ఎస్టిమేటెడ్ రేంజ్ ఫ్రమ్ మల్టిపుల్ ఎక్స్పర్ట్ అసెస్మెంట్స్. ఓకే, ఇక రీజన్ వైజ్ గానే చూస్తే పాక్ బే, గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడులో సో లార్జెస్ట్ పాపులేషన్ 150 to 200 ఇండివిజువల్స్ ఉన్నాయి. అలాగే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో 50 వరకు ఉన్నాయి, గల్ఫ్ ఆఫ్ కచ్లో 20 ఉన్నాయి. సో ఈ 3 ప్లేసెస్లో మనం డుగాంగ్స్ని అబ్జర్వ్ చేస్తాం, కానీ కన్జర్వేషన్ పాయింట్ మాత్రము గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ బేనే కన్జర్వేషన్ రిజర్వ్ అనమాట. వన్ అండ్ ఓన్లీ కన్జర్వేషన్ రిజర్వ్ ఆఫ్ డుగాంగ్. ఓకే, సీ కౌ. ఇవి సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్. ఓకేనా, ఇంకా మనకి లొకేషన్ వచ్చేసి పాక్ బే ఇవన్నీ మనం చూసాం. తమిళనాడు ఏరియా, ఇండియాస్ ఫస్ట్ అండ్ కరెంట్లీ ఓన్లీ డుగాంగ్ రిజర్వ్, పాక్ బే రిజర్వ్. ఓకే, దీని మీద మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఇచ్చారంటే ఒకసారి చూద్దాం. యూపీఎస్సీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. విత్ రెఫరెన్స్ టు డుగాంగ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. దట్ ఈస్ అ క్వశ్చన్. ఇట్ ఈస్ ఎ హెర్బివోరస్ మెరైన్ మమ్మల్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ కరెక్ట్, ఓన్లీ గ్రాస్ తింటుంది ఇది. ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ వల్నరబుల్ ఆన్ ద IUCN రెడ్ లిస్ట్. ఎస్, IUCNలో ఇది వల్నరబుల్ కేటగిరీలో జాయిన్ చేశారు దీన్ని, వల్నరబుల్ కింద ఉంది. ఇట్ ఈస్ ఫౌండ్ అలాంగ్ ద ఎంటైర్ ఇండియన్ కోస్ట్ లైన్. నో, ఇది మొత్తం ఇండియన్ కోస్ట్ లైన్ అంతా లేదు, మనం కొన్ని ఏరియాస్లోనే చూసాం. అండమాన్లో, లైక్ గల్ఫ్ ఆఫ్ కచ్లో, పాక్ బేలో అట్లా కొన్ని ఏరియాస్లోనే అబ్జర్వ్ చేసాం కాబట్టి ఓన్లీ 1, 2నే కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ ఇన్కరెక్ట్. డుగాంగ్ కన్జర్వేషన్ ఈజ్ ప్రైమర్లీ లింక్డ్ విత్ ప్రొటెక్షన్ ఆఫ్ విచ్ ఎకోసిస్టమ్. సో సీ గ్రాస్ మిడవ్స్ ఎకోసిస్టమ్కి లింక్ అప్ అయి ఉంటుంది ఇది. ఓకేనా, మోడల్ ఆఫ్ మెరైన్ ఎకోసిస్టమ్. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఓకే, ఫస్ట్ కన్జర్వేషన్ రిజర్వ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ప్లస్ కరెంట్ డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ పాక్ బే, తమిళనాడులో ఉంటుంది.
సో ఇక మెయిన్స్లో కూడా దీని మీద క్వశ్చన్స్ అనేవి అడిగారు. సో ఒకసారి చూసుకోండి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఏపీఎస్సిలో 2022లో వచ్చిన క్వశ్చన్ ఇది. డుగాంగ్ ఈస్ కామన్లీ నౌన్ యాజ్. సో డుగాంగ్ని కామన్గా మనం ఏమంటాం, సీకోవ్ అని పిలుస్తారు. సీ హార్స్ అనేది ఇది ఒక ఫిష్ పేరు అండి. హిప్పో కాంపస్ అని ఒక ఫిష్ని మనం సీ హార్స్ అని పిలుస్తాం. ఓకే. అండ్ ఏపీఎస్సి ప్రిలిమ్స్ 2023 ఐ మీన్ గ్రూప్ 1, డుగాంగ్ ఈజ్ ప్రొటెక్టెడ్ అండర్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం షెడ్యూల్ 1 కింద డుగాంగ్ ఉందనేసి మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా, షెడ్యూల్ 1లో. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ ఎండేంజర్డ్ మెరైన్ మమ్మల్స్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు డుగాంగ్. సారీ, ఇది మెయిన్స్ క్వశ్చన్, 8-10 మార్క్స్ ది. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎకోసిస్టమ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ డుగాంగ్. సో సీగ్రాస్ మీడోస్ ఎకోసిస్టమ్ ఆఫ్ ది సర్వైవల్ ఆఫ్ డుగాంగ్. ఓకే. అండ్ టీజీపీఎస్సీ 2023 గ్రూప్ 1, పాక్బే డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. ఎక్కడ, తమిళనాడు కదా, తమిళనాడులో ఉంటుంది. వన్ అండ్ ఓన్లీ డుగాంగ్ రిజర్వేషన్ ఐ మీన్ కన్జర్వేషన్ రిజర్వ్ అనమాట. వన్ అండ్ ఓన్లీ డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు, పాక్బే. విచ్ డిస్ట్రిక్ట్ వాస్ రాజస్థాన్స్ ఫస్ట్ నమో బయోడైవర్సిటీ పార్క్ ఇనాగురేటెడ్. సో యాక్చువల్లీ బయోడైవర్సిటీ పార్క్స్ మన ఇండియాలో 100+ బయోడైవర్సిటీ పార్క్స్ ఉన్నాయి. సో బట్ రీసెంట్గా అయితే అల్వార్లో నమో బయోడైవర్సిటీ పార్క్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో రాజస్థాన్స్ ఫస్ట్ నమో బయోడైవర్సిటీ పార్క్ నేమ్డ్ నమో వ్యాన్. సో నమో వ్యాన్ అనే పేరుతో రాజస్థాన్లో ఫస్ట్ బయోడైవర్సిటీ పార్క్ని ఇనాగరేట్ చేశారు. సో లొకేషన్ ప్రతాప్ బంద్, అల్వార్, రాజస్థాన్. ఇనాగరేటెడ్ బై సో మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, భూపేందర్ యాదవ్ సార్ ఇనాగరేట్ చేశారనమాట. ఓకేనా. సో మన ఇండియాలో ఆల్మోస్ట్ 100+ బయోడైవర్సిటీ పార్క్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్, విచ్ కంట్రీ లాంచ్డ్ సౌత్ ఈస్ట్ ఏషియాస్ ఫస్ట్ కోరల్ లార్వే క్రయో బ్యాంక్. ఓకే, కోరల్ లార్వే క్రయో బ్యాంక్. సో ఏది, ఫిలిప్పీన్స్ కదా. సో ఫిలిప్పీన్స్. సో యాక్చువల్లీ సౌత్ ఈస్ట్ ఏషియాస్ ఫస్ట్ కోరల్ లార్వే క్రయో బ్యాంక్ ఫెసిలిటీ టు హెల్ప్ టు రీస్టోర్ కోరల్ రీఫ్స్. ఓకే, కోరల్ రీఫ్స్ని రీస్టోర్ చేయడానికి. క్రయో బ్యాంక్ అంటే క్రయో మీన్స్ కూల్ టెంపరేచర్. సో ఇప్పుడు మనం అంతరించిపోతున్న జంతువుల యొక్క సీడ్స్ అంటే స్పర్మ్స్, ఎగ్స్, లేకపోతే ప్లాంట్స్ సంబంధించిన విత్తనాలు, వీటన్నిటిని మనం స్టోర్ చేయడానికి క్రయో ప్రిజర్వేషన్ బ్యాంక్ ఉంటుంది కదా. సో అంటే లీస్ట్ టెంపరేచర్, చాలా లో టెంపరేచర్లో -196°C టెంపరేచర్లో కన్నా మనం వాటిని స్టోర్ చేస్తే, అంటే ఆ జనరేషన్ ఒకవేళ అంతరించిపోతే ఆ జనరేషన్ని రీక్రియేట్ చేయడానికి, ఆ పర్టికులర్ స్పీసెస్ని రీజనరేట్ చేయడానికి మనం వాటిని యూజ్ చేసుకుంటాం. అలాగే కోరల్స్ అనేవి ఇవి మెరైన్ అనిమల్స్ అండి. మనకి అనిమల్ క్లాసిఫికేషన్లో, అనిమల్ కింగ్డమ్లో నిడేరియా లేదా సీలెంటరేటా అనే ఫైలం కిందకు వస్తాయి. ఓకే, నిడేరియా సీలెంటరేటా అనే ఫైలం కింద ఈ కోరల్స్ వస్తాయి. సో ఈ కోరల్స్ యొక్క రీఫ్స్ని స్టోర్ చేయడానికి క్రయో ప్రిజర్వేషన్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏది అని అంటే, సో ఐ మీన్ కంట్రీ ఏది అని అంటే ఏది, ఫిలిప్పీన్స్ అనేసి మనం చెప్పొచ్చు. ఓకే, కోరల్ లార్వే క్రయో బ్యాంక్. కోరల్ లార్వే, సో బేబీ కోరల్స్ని స్టోర్ చేసుకుంటారు, ఫ్రోజన్ అండ్ స్టోర్డ్. ఓకే, కూల్ టెంపరేచర్లో స్టోర్ చేస్తారు. యూజ్ లేటర్ టు రీస్టోర్ డ్యామేజ్డ్ రీఫ్. సో డ్యామేజ్డ్ రీఫ్ని రీస్టోర్ చేయడానికి వీటిని యూజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ పర్పస్లో వీటి త్రూ ఏదైనా కొత్త ప్రోడక్ట్ని క్రియేట్ చేయడానికి, లేదా వీటిని ఏమైనా డిసీజెస్ గురించి హీల్ చేయడానికి, ఇలాంటి డిఫరెంట్ పర్పస్లో ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో కూడా వాటిని యూజ్ చేస్తారనమాట, రీఫ్స్ని. ఓకే, సో అట్లా ఫిలిప్పీన్స్ సో ఏషియాస్ ఫస్ట్ కోరల్ లార్వే క్రయో బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఓకేనా, ఇవి కూడా ఆక్వాటిక్ మెరైన్ అనిమల్స్. నెక్స్ట్, ఇండియా ర్యాంక్స్ విచ్ పొజిషన్ గ్లోబలీ ఇన్ టోటల్ ఫారెస్ట్ ఏరియా. ఓకే, సో ఇండియా టోటల్ ఫారెస్ట్ ఏరియాలో ఏ పొజిషన్లో ఉంది, 9th ప్లేస్లో ఉంది కదా, 9th ప్లేస్లో ఉంది. సో గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్సెస్ అసెస్మెంట్ 2025 రిలీజ్డ్ బై FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. టాప్ కంట్రీస్డ్ బై ఫారెస్ట్ ఏరియా. ఫస్ట్ ఫారెస్ట్ ఏరియా రష్యాలో ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది, 832.6 మిలియన్ హెక్టార్స్. సెకండ్ ప్లేస్ బ్రెజిల్. మన ఇండియా 9th ర్యాంక్లో ఉంది. టోటల్ ఫారెస్ట్ ఏరియా 72.7 మిలియన్ హెక్టార్స్గా కన్సిడర్ చేశాం.
సో ఇండియా థర్డ్ ఇన్ నెట్ యాన్యువల్ ఫారెస్ట్ ఏరియా గెయిన్, అంటే ఫారెస్ట్ జోన్స్ని గెయిన్ చేసుకున్నది, అంటే డిఫారెస్ట్రేషన్ నుంచి అఫారెస్ట్రేషన్ తగ్గిపోయిన వాటి యొక్క ఏరియాని మళ్ళీ మనం రీగెయిన్ చేసుకున్న పొజిషన్లో ప్లేస్లో థర్డ్ ప్లేస్లో మన ఇండియా అనేది ఉందన్నమాట. సో వరల్డ్స్ టోటల్ ఫారెస్ట్ ఏరియా వచ్చి 4.4 బిలియన్ హెక్టార్స్, 32% ఆఫ్ ఎర్త్ ల్యాండ్ ఏరియా ఫారెస్ట్ కవర్ అయ్యి ఉంది. ఓకేనా? సో ఎంత పర్సెంట్? 32% ఏరియా అర్త్ మీద ఫారెస్ట్ కవర్ అయ్యి ఉందండి. ఓవరాల్గా 4.14 బిలియన్ హెక్టార్స్ వరల్డ్లో. ఇండియాలో అయితే 72.7 మిలియన్ హెక్టార్స్ ఇండియాలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ బికేమ్ ఏ టైగర్ స్టేట్ ఆఫ్టర్ 33 years యాజ్ డిక్లేర్డ్ బై NTCA? ఓకే, సో విచ్ స్టేట్ బికేమ్ ఏ టైగర్ స్టేట్ ఆఫ్టర్ 33 years? 33 years తర్వాత టైగర్ స్టేట్గా డిక్లేర్ చేసిన స్టేట్ ఏది అంటే గుజరాత్. గుజరాత్ని డిక్లేర్ చేశారు. సో గుజరాత్ బికమ్స్ టైగర్ స్టేట్ ఆఫ్టర్ 33 years. ఇండియాస్ ఓన్లీ స్టేట్ విత్ లయన్, టైగర్, లిపార్డ్. సో గుజరాత్ స్టేట్లో టైగర్, లిపార్డ్, లయన్ నంబర్ మూడింటిని కన్జర్వ్ చేస్తున్న స్టేట్ ఏది అని అంటే గుజరాత్. సో అందుకే 33+ years తర్వాత సో టైగర్ స్టేట్గా గుజరాత్ని మనం కన్సిడర్ చేసాం. ఓకే, నెక్స్ట్, వెన్ ఈజ్ వరల్డ్ ఓజోన్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? సో ఎవ్రీ ఇయర్ ఓజోన్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే 16th సెప్టెంబర్న సెలబ్రేట్ చేస్తాం. సో 2025లో కూడా మనం 16th సెప్టెంబర్ వరల్డ్ ఓజోన్ డేని సెలబ్రేట్ చేసాం. సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే 25 థీమ్ ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్. ఓకే, ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్ అనేది 2025 థీమ్ అనమాట. ఓజోన్ లేయర్ స్ట్రాటోస్ఫియర్లో మనం అబ్జర్వ్ చేస్తాం. సో ప్రొటెక్ట్ ఫ్రమ్ హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్. హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ అంటే అల్ట్రావైలెట్ సి రేడియేషన్. అల్ట్రావైలెట్ సి రేడియేషన్ అర్త్ మీదకి రాకుండా ఈ ఓజోన్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఓజోన్ పొల్యూట్ అయిపోయింది కాబట్టి యూవీసీ కూడా అర్త్ మీదకి వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయి ఫారెస్ట్ ఫైర్స్ జరుగుతున్నాయి, అడవులు కాలిపోతున్నాయి, అండర్ గ్రౌండ్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి డ్రై ల్యాండ్ ఎక్కువైపోయి మనకి ఏమవుతుంది, డిఫారెస్ట్రేషన్ కూడా అయిపోతుంది అండ్ డెజర్టిఫికేషన్ కూడా బాగా జరుగుతుంది. ల్యాండ్ అంతా కూడా డ్రై అయిపోయి బాగా చీలిపోయి అగ్రికల్చర్కి పనికి రాకుండా పోతుంది. ఓకేనా? అండ్ ఓజోన్ పొల్యూషన్ని కంట్రోల్ చేసుకోవడానికి తీసుకొచ్చింది మాంట్రియల్ ప్రోటోకాల్. ఓకే, క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ప్యాక్ట్ బోత్ ఆర్ రిలేటెడ్ టు రెడ్యూసింగ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, బట్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఈజ్ రిలేటెడ్ టు ఓజోన్ పొల్యూషన్, రెడ్యూసింగ్ ఆఫ్ ఓజోన్ పొల్యూషన్. సో దీన్ని సైన్ చేసుకుంది 1987లో సైన్ చేసాం కానీ బట్ 1989 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందండి ఇది. టు స్టాప్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్. ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ అంటే ఓజోన్ పొల్యూషన్కి రీజన్ అయిన డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్, సో ఇవి ఏవైతే ఉన్నాయో తర్వాత కార్బన్ టెట్రాక్లోరైడ్, ఇలాంటి ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చారు. అండర్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఇప్పుడు సో క్లోరోఫ్లోరో ఒలిఫిన్ అనేది రిలీజ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అని అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ నుంచి, ఏసీస్ నుంచి, రెఫ్రిజిరేటర్స్ నుంచి ఈ ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ఫోమ్స్ ఉంటాయి కదా, బర్త్డే రోజు బర్త్డే బాయ్కి మొత్తం ఫేస్ అంతా ఫోమ్ కొట్టేస్తారు, అది కూడా ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్స్ యాక్చువల్లీ యూజ్ అవుతుంది. ఓకేనా? అలాగా. సో ఏరోజోల్స్ అని, క్లోరోఫ్లోరో కార్బన్, హాలోన్స్, ఇవన్నీ కూడా ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, which region has India's obtained exclusive rights to explore for polymetallic sulfides? Okay, so polymetallic sulfides, which region has India obtained exclusive rights? ఎక్కడి నుంచి మనం పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ నుంచి తీసుకోవడానికి ఎక్స్క్లూజివ్ రైట్స్ మనకి ఏ రీజియన్ నుంచి ఉన్నాయి? కార్ల్స్బర్గ్ రిడ్జ్ నుంచి ఉన్నాయి. ఓకే, సో అగ్రిమెంట్ సైన్ చేసాం. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ISA అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ రెండు కలిసి అగ్రిమెంట్ చేశాయి. ఇండియాస్ ఫస్ట్ కంట్రీ టు హోల్డ్ 2 ISA కాంట్రాక్ట్స్ ఫర్ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ ఎక్స్ప్లోరేషన్. ఓకే, అండ్ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ రాక్స్ కంటైనింగ్ మెనీ మెటల్స్. పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ అనేది అది ఒక కాంపౌండ్ రాక్ అంటాం. అందులో మళ్ళీ మినరల్స్ అనేవి చాలా ఉంటాయి. ఈ కాంపౌండ్ రాక్లో ఉండే మినరల్స్ జింకు, కాపరు, ఓకే, అండ్ ఇది AgAu, ఓకే, లెడ్ ఇది,
ఓకే, ఇవి కెమిస్ట్రీలో వస్తాయి చూడండి, ఇవన్నీ కూడా ఇందులో ఉండే మినరల్స్ అనమాట. ఓకేనా, విత్ సల్ఫర్, సల్ఫర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో యాక్చువల్లీ మనం సిల్వర్, ఏజీ అంటే సిల్వర్, సారీ, ఏజీ అంటే సిల్వర్. ఓకే, సిల్వర్ ఇది విత్ సల్ఫర్. ఓకేనా, సల్ఫర్. ఇవన్నీ ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్లో ఉంటాయి. పాలీ అంటే మల్టిపుల్, మెటాలిక్ అంటే మెటల్స్, ఇవన్నీ కూడా మెటల్స్ అనమాట. మెటల్స్ అంటే హీట్ కండక్టర్స్ కదా. ఓకేనా, ఇంకా సల్ఫైడ్, సల్ఫర్ కాంపౌండ్లో ఇవన్నీ దొరుకుతాయి. సో మోస్ట్లీ అండర్ ఓషన్ ఫ్లోర్, ఎగ్జాంపుల్ కాల్స్బర్గ్ రిడ్జ్లో ఇవి ఎక్కువగా మనకి ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. ఓకే, అలాగా. లెడ్, ఇంకేమున్నాయి మీకు సమ్ టైమ్స్ ఏంటంటే ఇవి ఇవి ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్లో అడుగుతారు. అంటే ఇప్పుడు మొత్తం అడగకుండా ఓకే, అంటే ఈ మినరల్స్లో ఆ కాంపౌండ్లో మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ ఉంది కదా. సో పాలీమెటాలిక్ సల్ఫైడ్స్లో ఏమేమి మెటల్స్ ఇంక్లూడ్ అవుతాయి, అలాంటి క్వశ్చన్ కూడా అడుగుతారు. సో అందుకే నేను ఇవి చూసి మరీ చెప్తున్నాను, నేను నాకు గుర్తులేదు. జింక్, ఒకసారి రాసుకుందాం అవి కూడా. జింక్, కాపర్, పీబీ అంటే లెడ్ కదా, లెడ్, సిల్వర్, ఏయు అంటే గోల్డ్. ఓకే, గోల్డ్ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి మనకు. ఆరం, గోల్డ్ అంటే ఆరం. ఓకేనా, సో ఏజీ అంటే అర్జెంటం, ఏజీ అంటే అర్జెంటం, అర్జెంటం. ఓకేనా, ఏజీ మీన్స్ అర్జెంటం. జింక్, కాపర్, లెడ్, లెడ్ నాట్ లెగ్, లెడ్, సిల్వర్, గోల్డ్, అర్జెంటం అండ్ ఆరం. ఓకే, ఇవి కెమిస్ట్రీలో అప్పుడెప్పుడో చెప్పేదాన్ని కదా, మర్చిపోయాను. ఓకే, ఇవి నోట్ చేసుకోండి. 3, 5. సో 5 మెటల్స్ ఉన్నాయి, పాలీమెటల్ సల్ఫైడ్స్లో 5 మెటల్స్ ఉన్నాయి. సో ఇవి కాల్స్బర్గ్ రిడ్జ్ నుంచి ఎక్కువగా మనకి అవైలబిలిటీ ఉంది. ఓకే, సో దిస్ ఈస్ కాల్స్బర్గ్ రిడ్జ్. ఓకే, నెక్స్ట్, విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పాలసీ ఆన్ జియోథర్మల్ ఎనర్జీ ఇన్ 2025? సో జియోథర్మల్ ఎనర్జీ, విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పాలసీ? జియోథర్మల్ ఎనర్జీ పైన ఫస్ట్ నేషనల్ పాలసీని 2025లో లాంచ్ చేసిన మినిస్ట్రీ వచ్చేసి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో జియోథర్మల్ ఎనర్జీని మనం అండర్ గ్రౌండ్ నుంచి కలెక్ట్ చేస్తాం. సో అండర్ గ్రౌండ్, ఇప్పుడు జియోథర్మల్ ఎనర్జీ ఏంటంటే రాక్స్ పైన ఉండే అవుటర్ లేయర్స్ కానీ, క్లే మీద ఉండే అవుటర్ లేయర్స్ కానీ, దీని మీద నుంచి, దీని లోపల నుంచి ఎనర్జీని మనం బయట కలెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, అంటే పైపులు వేసి హాట్ వాటర్ని లోపలికి పంపించి, తర్వాత ఇందులో క్రాక్స్ని క్రియేట్ చేస్తారు. తర్వాత శాండ్ పంపించి ఈ క్రాక్స్, చీలికలు ఏవైతే ఉన్నాయో ఇవి ఓపెన్లో ఉంచుతారు. తర్వాత ఏం చేస్తారంటే కూల్ వాటర్ని పంపిస్తారు. కూల్ వాటర్ని పంపించి ఈ అండర్ గ్రౌండ్లో హీట్ ఉంటుంది కదా, ఆ హీట్, కూల్ వాటర్ రెండు కలిసి స్టీమ్ తయారవుతుంది. సో ఈ స్టీమ్ని పైకి కలెక్ట్ చేస్తారు. స్టీమ్ని పైకి కలెక్ట్ చేసి టర్బైన్స్కి పంపించి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి జనరేటర్స్కి అట్లా పంపిస్తారనమాట, పోల్స్కి పంపిస్తుంటారు. ఓకే, సో దట్ ఈస్ నేషనల్ జియోథర్మల్ ఎనర్జీ. సో ఇట్ విల్ యాక్సిలరేట్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్. India's aim to achieve net zero carbon emission by 2070.
2070కి నెట్ జీరో టార్గెట్ని రీచ్ అవ్వాలి కదా, అంటే జీరో కార్బన్ ఎమిషన్స్. సో అందులో భాగంగానే సో ఇవి మనకు ఈ జియో థర్మల్ పవర్ని కూడా ఎస్టాబ్లిష్ చేసాం. నెక్స్ట్, హూ బికేమ్ ఇండియాస్ ఫస్ట్ ఇండియా బార్న్ అడల్ట్ చీతా అట్ కునో నేషనల్ పార్క్. సో కునో నేషనల్ పార్కులో ముఖి అనే చీతా రీసెంట్గా 5 క్యూబ్స్కి బర్త్ ఇచ్చిందనమాట. ఓకేనా, 5 క్యూబ్స్కి. సో ముఖి ఫీమేల్ క్యూబ్ బార్న్ టు నమీబియన్ చీతా జ్వాలా. సో మనం నమీబియా నుంచి సెకండ్ టర్మ్ నమీబియా నుంచి 2023లో నమీబియా నుంచి చీతాస్ని ఇంపోర్ట్ చేశాం కదా. సో 12 చీతాస్. ఆ 12 చీతాస్లో జ్వాల అనేది వన్ ఆఫ్ ద ఫీమేల్ చీతా. ఆ జ్వాలకి ముఖి పుట్టిందనమాట. ఓకేనా, ఎప్పుడు మార్చ్ 29, 2023లో పుట్టింది. ఓకే, సో అండర్ వరల్డ్స్ ఫస్ట్ చీతా సో రీహాబిటేషన్ ప్రాజెక్ట్ కింద 12 చీతాస్ని మనం తీసుకొచ్చాం సౌత్ ఆఫ్రికా నుంచి. అండ్ 8 చీతాస్ ఫ్రమ్ నమీబియా నుంచి 8, సౌత్ ఆఫ్రికా నుంచి 12. ఇది ఫస్ట్ బ్యాచ్, ఇది సెకండ్ బ్యాచ్. థర్డ్ బ్యాచ్ కూడా 2025లో ప్లానింగ్ ఉంది, వస్తుంది అప్కమింగ్. సో ఇంట్రడ్యూస్డ్ ఇన్ కునో నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్లో ఉంచారు. అండ్ ముఖీకి ఇంకా సిబ్లింగ్స్ కూడా ఉన్నాయండి, 4 సిబ్లింగ్స్. బట్ ఎన్విరాన్మెంటల్ అడాప్షన్ లేకుండా ఆ సిబ్లింగ్స్ అన్నీ చనిపోతే ముఖి ఒకటే బతికింది. ఆ ముఖి ఇప్పుడు 5 క్యూబ్స్కి బర్త్ ఇచ్చిందనమాట. ఈ ముఖి మదర్ ఎవరంటే జ్వాల. ఆ జ్వాలని మనం నమీబియా నుంచి ఇంపోర్ట్ చేసి ఉండే. సో చాలా సంవత్సరాల తర్వాత మన ఇండియన్ సాయిల్ మీద పుట్టిన చీతాస్ అనమాట ఇవి ముఖీకి. ఓకే, హూ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ బయో ఫౌండరీ నెట్వర్క్ ఇన్ 2025. ఓకే, సో బయో ఫౌండరీ నెట్వర్క్ని లాంచ్ చేసింది ఎవరు అని అంటే డాక్టర్ జితేంద్ర సింగ్. సో డాక్టర్ జితేంద్ర సింగ్ లాంచ్ చేశారు. సో లాంచ్డ్ బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డాక్టర్ జితేంద్ర సింగ్. లాంచ్డ్ అండర్ బయో E3 పాలసీ. ఓకే, బయో E3 పాలసీ కింద బయో ఫౌండరీ నెట్వర్క్ని లాంచ్ చేసాం. బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఎంప్లాయ్మెంట్లో, ఎకానమీలో, ఎన్విరాన్మెంట్లో బయోటెక్నాలజీని యూజ్ చేసి 2030 కల్లా $300 బిలియన్ మనము ఏం చేయాలి, టార్గెట్ చేసాం. ఓకేనా, మన టార్గెట్ 2030 కల్లా $300 బిలియన్ మనం సో బయోటెక్నాలజీ బేస్డ్ ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఎకానమీ నుంచి గెయిన్ చేయాలి. ఓకే, ఇండియాస్ బయో ఎకానమీ టార్గెట్ అది. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇండియాస్ బయో ఎకానమీ టార్గెట్ ఎంత అని అంటే సో 2030 వరకు $300 బిలియన్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్, వేర్ వాజ్ ద రేర్ బ్లూ పింక్ బిల్ మష్రూమ్ రీసెంట్లీ డిస్కవర్డ్? పింక్ గిల్. ఓకే, పింక్ గిల్ మష్రూమ్. వేర్ వాజ్ ద రేర్ బ్లూ పింక్ గిల్ మష్రూమ్ రీసెంట్లీ డిస్కవర్డ్ అంటే తెలంగాణ. ఓకే, సో తెలంగాణలో రీసెంట్గా దీన్ని డిస్కవర్ చేశారండి. బ్లూ పింక్ గిల్, సైంటిఫిక్ నేమ్ ఎంటోలోమా హోస్ట్ స్టేటేరీ అని అంటారు. ఎంటోలోమా హోస్ట్ స్టేటేరీ ఫౌండ్ ఇన్ కాగజ్ నగర్ ఫారెస్ట్, నేటివ్ టు న్యూజిలాండ్. ది నేటివ్ ప్లేస్ ఇన్ న్యూజిలాండ్. సో ఫస్ట్ ఎక్కడ ఫౌండ్ చేశారు దీన్ని? కాగజ్ నగర్ ఫారెస్ట్ న్యూజిలాండ్లో. తర్వాత రీసెంట్గా తెలంగాణలో. ఓకే, అజులైన పిగ్మెంట్స్ రికార్డెడ్ ఫర్ ఫస్ట్ టైం ఇన్ షటిల్ కాక్ మష్రూమ్లో అజులీనా పిగ్మెంట్స్ అంటే మేబీ అజులీనా పిగ్మెంట్స్ వల్ల దీనికి బ్లూ కలర్ వచ్చింది. అజులీనా పిగ్మెంట్ వల్ల బ్లూ కలర్ వచ్చింది. ఓకే, నేటివ్ ప్లేస్ న్యూజిలాండ్, డిస్కవర్డ్ ఇన్ తెలంగాణ. సో కజజ్ నగర్ ఫారెస్ట్. ఓకే, కజజ్ నగర్ ఫారెస్ట్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ, నాట్ న్యూజిలాండ్. ఓకే, కజజ్ నగర్ ఫారెస్ట్లో ఐడెంటిఫై చేశారు. నేటివ్ ప్లేసెస్ న్యూజిలాండ్. వీటి నేటివ్ ప్లేస్ న్యూజిలాండ్, తెలంగాణలో ఐడెంటిఫై చేశారు. ఎక్కడ అంటే కజజ్ నగర్ ఫారెస్ట్లో. ఓకే, బ్లూ కలర్కి రీజన్ అజులీనా కలర్ పిగ్మెంట్స్. విచ్ కంట్రీ బికేమ్ ద 107th మెంబర్ ఆఫ్ ISA, ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్? సో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్లో జాయిన్ అయిన 107th కంట్రీ ఏది అంటే మాల్డోవా. ఓకే, మాల్డోవా. సో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2015, launched by Indian Prime Minister Narendra Modi on the sidelines of COP29 at Paris.
ఓకే, COP21 ప్యారిస్లో జరిగిన COP21 సందర్భంగా దీన్ని లాంచ్ చేశారు. హెడ్ క్వార్టర్ గురుగాంలో ఉంటుంది. డైరెక్ట్